నేను శ్రీరాముడి విషయంలో జోహార్ని ఎందుకన్నారు అని మీరు అంటున్నారు. సో మీరు అన్నట్టుగా రాముడికి చేయడానికి రాముడిని బ్రతికలేడు, రాముడు చనిపోయాడు. చనిపోయినటువంటి వ్యక్తికి జోహార్ చెప్పకపోతే జయట్లా చెప్తాం. శ్రీరాముడు ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు అని వాల్మీకి రామాయణంలో చాలా స్పష్టంగా రాయబడి ఉంటుంది. ఒరే కొంచెం బాబు, నీకు ఎప్పుడు ఏదో ఒకటి హాఫ్ నాలెడ్జ్తో పేడమే తెలుసు. సో ఇప్పుడు కూడా నువ్వు చేసే పని అదే. అండ్ రాముడు చనిపోయాడు, రాముడిని జోహార్ అనడానికి ఒక్క రెఫరెన్స్ చూపించు. నేను నాతో పాటు ఒక 100 మందిని మా ఊళ్ళో ఎలాగోలాగా వాళ్ళ మొడ్డైన గుడిస్తాను కానీ క్రిస్టియానిటీలోకి తెచ్చేస్తా. అండ్ ఇప్పుడు నువ్వు అడిగే క్వశ్చన్కి నీకు చెప్పుతో కొట్టేటట్టు సమాధానం నేనేస్తా. చూసే వీడియో. వాల్మీకి రామాయణము ఉత్తరాఖండ 110వ సర్గ. ఏంటి శ్రీరాముడు శ్రీ మహావిశ్వరూపము దాచి పరంధాములకు చేరుట. పాయింట్ నెంబర్ 1. శ్రీరాముడు తన అంచెలతో కలిపి సరైన వైపు ఒకసారి పెడతాడు. ఆ సమయంలో బ్రహ్మదేవుడు అక్కడికి ఋషులతో దేవతలతో కొన్ని కోట్ల విమానాలు తీసుకుని వస్తాడు. ఇప్పుడు బ్రహ్మదేవుడు రాముడితో నీ తమ్ముడితో కలిపి నీ స్వస్వరూపాన్ని గాని లేకపోతే నీకు ఇష్టమైన రూపాన్ని గాని విష్ణువు రూపాన్ని గాని లేదా అవ్యక్త బ్రహ్మ రూపాన్ని గాని తీసుకోమని చెప్తాడనమాట. అప్పుడు బ్రహ్మదేవుడు మాట్లాడిన రాముడు తన తమ్ముడితో కలిపి సస్వరూపముగా తేజోమయమైన విశ్వరూపాన్ని పొందుతాడనమాట. తన విశ్వరూపం దాల్చి రాముడు ఏమంటాడంటే బ్రహ్మదేవుడితో నాతో వచ్చిన జనాలందరికీ బ్రహ్మలోకాన్ని ఇమ్మని అడుగుతాడు. అప్పుడు బ్రహ్మదేవుడు నిన్ను అనుసరించి వచ్చిన వీరందరూ నీకు సంబంధించిన సాంతానికమైన లోకములు చేరుదు అని చెప్పి ఆశీర్వదిస్తాడు. బ్రహ్మదేవుడు అనగానే ఆ విష్ణువారందరూ నిన్ను సంతోషంతో ఆనందాశ్రమం దాచుతూ సరైన నదిలో ప్రవేశిస్తారనమాట. ఆ సరైన నదిలో మునిగిన ప్రతి ప్రాణం సంతోషంతో మానవ దేహం దిగి ముందుకు చెప్పాను కదా చాలా కోట్ల మంది విమానాలు వచ్చాయని చెప్పి వీళ్ళందరూ ఏం చేస్తారంటే మానవ దేహం దిగి విమానము అధిరోహించను నుండి తప్ప ఇక్కడ రాముడు సరైన నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నట్టు ఉందా?